నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పాలన ఇక్కడి నుంచే సాగనున్నట్లు వెల్లడి. సంక్షోభాలను సవాల్గా స్వీకరిద్దాం, ప్రపంచంలో మేటి అయిన రాజధానిని నిర్మించుకుందాం, సీఎం చంద్రబాబు స్పష్టం. సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తిన ప్రజాప్రతినిధులు, అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు మద్దతునివ్వద్దంటూ హితవు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సహకరిస్తాం, ఎన్జీఓస్ అసోసియేషన్ నేత అశోక్ బాబు స్పష్టం. నగరంలో ఆటోల నిషేధంపై కార్మిక సంఘాల ఆందోళన, అడ్డగోలు నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్. నూతన రాజధానిలో తొలి నిర్మాణం వైభవంగా ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు తెల్లవారుజామున ప్రారంభించారు. రాష్ట్రం మరో పండుగ జరుపుకుంది. నవ్యాంధ్రలో తొలి నిర్మాణం ప్రారంభమైంది. జూన్లో ముహూర్తాలు లేకపోవడంతో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో ఉన్న బ్లాక్లో ఓ గదిలో పూజలు జరిపి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాలను నిర్మిస్తోంది. తెల్లవారుజామున భవన నిర్మాణ సముదాయం వద్ద చేరుకున్న సీఎం చంద్రబాబును పండితులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మంత్రులు చినరాజప్ప, నారాయణ, పుల్లారావు, రావెల, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నేతలు మద్దాలి గిరిధర్, మనవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంక్షోభాలను సవాల్గా తీసుకుని ముందుకు వెళదామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి పాలన సాగించేందుకు అనిచర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ కేంద్రం అమలు చేయాలని కోరారు. తెలుగు జాతిని అవమానించి ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అయినా ఇబ్బందులను అధిగమించి సంక్షోభాలను సవాలుగా తీసుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నేను పదే అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. మీరు ఒకసారి చూస్తే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయడమే కాకుండా దక్షిణ భారతదేశంలో మేమందరికంటే వెనకానున్నాం, అన్ని విషయాల్లో చాలా వెనకానున్నాం, అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వండి, ఆ తర్వాత ఈ దేశ అభివృద్ధిలో మేము ముందుంటామని పదే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బెల్ట్ షాపుల రద్దు, ఉద్యోగుల వయోపరిమితి పెంపు ఫైళ్లపై తొలి రోజు సంతకం చేసినట్లు గుర్తు చేశారు. అయితే నేను ఈరోజు 4 గంటల 1 నిమిషానికి మనం దీనికి ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభం చేసినప్పుడు మొదటి సంతకం దేని మీద పెట్టామని మీరు చూస్తే ఇప్పటికే రైతులు, నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 4-5 ఇష్యూస్ చెప్పాను. ఒకటి, రైతు రుణ విముక్తి చేస్తామని. రెండోది, డాక్రా మహిళలకి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి నిధి ఇస్తామని. మూడోది, బెల్ట్ షాపులని రద్దు చేస్తామని. 4, ఉద్యోగస్తులకి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు పెంచుతామని, ఏజ్ పెంచుతామని ఆ రోజు చెప్పాం. రాజధాని గ్రామాల ప్రజల నమ్మకాన్ని వృధా చేయకుండా సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్నారని స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా చరిత్రేనని అన్నారు. కుల, మత, వర్గ విద్వేషాలు రెచ్చగొట్టి అభివృద్ధిని అడ్డుకునే వారికి మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఇంత తక్కువ కాలంలో ఇంత నమ్మకాన్ని, ఇంత అభివృద్ధిని, ఇన్ని ఒక నిర్మాణాలు చేయడం అనేది సాధ్యం కాదు.
అలాంటి సాధ్యం అవటం ఈరోజు ఒక్క చంద్రబాబు గారికి సాధ్యం అవుతుంది. మనం కష్టపడుతున్నాం, కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోయినప్పటికి కూడా ఒక ఆశాజనకంగా ముందుకు వెళ్తున్నప్పుడు అన్ని సానుకూలంగా మారుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కుల మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొన్ని విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయి. వాటిని నిరోధించాల్సిన బాధ్యత, వాటిని అరికట్టాల్సిన బాధ్యత, వాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్దతునివ్వకుండా వాటిని నిర్వీర్యపరచాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రజల మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ, అమరావతి స్థలాన్ని ఎంపిక చేసి వేగవంతంగా నిర్మాణాలను చేపడుతున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రులు తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. 29 గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవనున్నట్లు వారు వెల్లడించారు. ఎందుకంటే అమరావతి పేరు కూడా మంచి డెసిషను. ఆ డెసిషన్ తోటి ఈరోజు అమరావతి ప్రపంచ దేశంలో మంచి ఉన్నత స్థాయికి మనకి వెళ్ళింది. ఆ డెసిషన్స్ వల్ల మనకి మంచి జరుగుతుందని, ఈ రాష్ట్రం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుని, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. 62 రోజుల్లో ఈ యొక్క భవన సముదాయాన్ని నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఎన్ని అవరోధాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అపోహలు, అనుమానాలు అన్నిటినీ అధిగమించి 4 నెలల్లోనే 33,000. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, 29 గ్రామాల ప్రజలు మన మీద నమ్మకంతో 33,000 ఎకరాలను 58 రోజుల్లో ఇచ్చారు. అందువల్ల 29 గ్రామాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని, అది కూడా మెయిన్ రోడ్స్ని, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఒక 4 రోడ్లు, దానికి ఆల్రెడీ ఒక రోడ్డుని ఈస్ట్ నుంచి వెస్ట్కి టెండర్ పిలిచాం. రేపు 30వ తేదీ సౌత్ నుంచి నార్త్కి ఇంకొక రోడ్డు పిలుస్తున్నాం. తర్వాత మే నెలలో ప్రతి 3 రోజులకి ఒక రోడ్డుని ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారం 33,000 ఎకరాలు పైచిలుకు ఇచ్చిన అందరు రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాదాభివందనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని నిర్మించండి అని చెప్పేసి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వెంట నడుస్తున్నారంటే వారి మీద ఉన్నటువంటి భరోసా, వారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఒక పక్క రాష్ట్రాన్ని సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభిస్తూ రాజధాని నిర్మాణంలో ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషిస్తారని ఎన్జిఓస్ అసోసియేషన్ నేత అశోక్ బాబు తెలిపారు. ప్రపంచంలో రాజధానిని నంబర్ 1గా తీర్చిదిద్దే సత్తా సీఎం చంద్రబాబుకు ఉందని ఆయన తెలిపారు. ఈ రాష్ట్ర రాజధాని దినదిన ప్రవర్తమై దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలని, దానికి ఉద్యోగస్తులందరూ మేము మీతో ఉంటూ మా కష్టం ఎంతైనా సరే అభివృద్ధికి చెప్పమని చెప్పి అభివృద్ధి మంత్రంగా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక బ్రేక్.